ప్రేమగల మనిషి యొక్క మనసు ప్రశాంతమై పవిత్రమై సుస్థిరమై ఉంటుంది. ఎట్టి పరాజయములకు కానీ, ఎట్టి పరాభవములకు కానీ, ఎట్టి కష్టములకు కానీ అది ఏమాత్రము చెలించదు. దీనికి భగవత్ ప్రేమనే ప్రధానమైన శక్తి. ఆత్మవిశ్వాసమే మానవులకు ప్రధానమైనటువంటి సౌందర్యము. ఆత్మవిశ్వాసము అనంతమైనటువంటి అంతర్శక్తిని అందిస్తుంది. ఇట్టి ఆత్మవిశ్వాసమును అభివృద్ధి గావించుకొని ఆత్మానందమును పొందే నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను తగిన కృషి చేయవాలి. ప్రేమ అనగా కేవలము ఫలాపేక్ష నిమిత్తమై కొన్ని రకములైనటువంటి యొక్క భావములను అభివృద్ధి గావించుకొని తద్వారా కలుషితము కానటువంటి యొక్క ప్రేమగా రూపొందింప చేసుకోవాలి. కారణమును పురస్కరించుకొని పుట్టునటువంటి ప్రేమ సరి అయిన ప్రేమ కానేరదు. ఎట్టి కారణములు లేనటువంటి అకారణ ప్రేమను అభివృద్ధి గావించుకోవాలి. అది మానవుని యొక్క సహజ ధర్మము. భగవంతుని అది కావాలనను ఇది కావాలనని ఏమాత్రం కూడా ప్రార్థన చేయరాదు. కారణమేమనగా భగవంతుని యొక్క అనుగ్రహ ధనాగారమునందు ఎట్టి విలువైనటువంటి యొక్క ఘనమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క వస్తువులు ఉన్నవో అది ఎవ్వరికీ తెలియదు. తాను ఏమి ఇవ్వవలనని సంకల్పించుకునో అది కూడాను ఎవ్వరికీ తెలియదు. అట్టు తెలియనటువంటి పరిస్థితి యందు కేవలం మానవుడు అల్ప వస్తువులను, ఆట వస్తువులను కోరి కేవలము తన యొక్క దివ్య శక్తిని కోల్పోతున్నాడు. కనుక తన యొక్క అనుగ్రహమునకు పాత్రుడైనటువంటి యొక్క భక్తులకు ఏ ఘనమైనటువంటి, ఏ పవిత్రమైనటువంటి, ఏ దివ్యమైనటువంటి యొక్క దీనిని అందించునో అది ఎవ్వరికీ అర్థం కాదు. కనుకనే మానవుడు భగవంతుని ఎట్టి అల్ప స్వల్ప విషయములు కూడాను ఆశించరాదు, ప్రేమించరాదు, ప్రార్థించరాదు. అన్నింటికంటే ఘనమైన విలువైనటువంటిది ప్రేమ. ఒకవేళ నీవు భగవంతుని ఏమైనా కోర తలంచితివా, అట్లు కోరినట్లయినా భగవంతుడా నీ ఒక్కడే నాకు చాలు అనేటువంటి కోరికను కోరవచ్చు. అది ఒక్కటి ఉంటే సర్వమును కూడాను మనం చేకూర్చుకోవచ్చును. అందువలనే మీరా కూడాను ప్రేమ రతన ధన పయో పయో రేమైనే ప్రేమ రతన ధన పియో. ఈ ప్రేమ రత్నము కంటే విలువైనటువంటిది ఈ జగత్తునందు మరొకటి లేదు. అట్టి విలువైనటువంటి యొక్క వస్తువును ఉంచుకొని కల్పవృక్షమునందు పోయి కాఫీ పౌడర్ అడిగినట్టుగా ఉంటుంటాది. కనుక భగవంతుని మనము కోరవలసినట్లయితే తనను మాత్రమే కోరాలి, కానీ అన్యమైనటువంటి అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి కోరికలు మనం కోరరాదు. ఆ కోరునప్పుడు కూడాను భగవంతుని అనేక విధములుగా వర్ణించి అతన్ని మెప్పును పొందాలని అతనికి అనేక విధములైనటువంటి యొక్క వర్ణనను కల్పించి మనము కోరికలను కోరరాదు. నీవు కరుణా సముద్రుడవు, నీవు దయాసాగరుడవు, నీవు ఆపద్బంధుడవు, అనాథ రక్షకుడవు, ఈ విధమైనటువంటి వర్ణనలన్నీ కూడాను భగవంతునికి విసుగు వస్తాయి. ఇవన్నీ కూడాను కేవలము ఒక వ్యాపార రంగమునకు సంబంధించినటువంటివి. ఆ విధముగా భగవంతుడిని వర్ణించి అందుకునేటువంటి ఫలములు ఇవి సరి అయిన ఫలములు కూడాను కావు. ప్రాచీన కాలము నుండి మహర్షులు, యోగులు ఇలాంటి వారందరి కూడాను ఈ విధముగా భగవంతుని వర్ణించడానికి ప్రయత్నము చేయటం వల్లనే వందల సంవత్సరములు తపస్సు చేసినప్పటికీ వారి అభిష్టములు నెరవేర్చుకోలేకపోతూ వచ్చారు. కనుక భగవంతుడు మానుష్యాకారమును మాత్రమే అభిరుచిస్తుంటాడు. దైవం మానుష రూపేణ. కనుక అతనిని ఒక చెలికాని వలె, ఒక మిత్రుని వలె భావించినప్పుడే అతనికి అమితమైనటువంటి ప్రీతి కలుగుతుంది. ఓ ప్రియతమా, ఓ నా హృదయ రత్నమా, ఓ నా మిత్రమా అనేటువంటి యొక్క సంభాషణ చేత అతనిని ఎంతైనా కూడా నువ్వు ప్రసన్నుని గావించుకోవచ్చు. అట్టు కాకుండా వాచమగోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, హే కృష్ణ కాచుకొన్నాను నీదు కృపకై నా మొరాలకించి బ్రోవుమయ్య. వాచమగోచరుండని కాలుడు గొనిపోయిన గురుపుత్రుని తెచ్చి ఇచ్చినావు, కాలుని మదమణచినావు, వసుదేవ దేవకి చెరను విడిపించినావు, మేలుగంటి అయిన ఆ ద్రౌపది హా కృష్ణాయని మొరలిడబ్రోచినావు, మేలు మేలు పాండవులను గాచినావు, కుచేరుని ఆర్తి తీర్చినావు, కురూపి అయిన కుబ్జా వక్రములను పోగొట్టినావు.
అని వర్ణిస్తే వారిని వీరిని ఆదర్శంగా నిరూపించుకొని తాను యొక్క ఫలమును పొందేటువంటి నిమిత్తమై భగవంతుని మెప్పులుగా చేస్తున్నాడని ఇది ఒక విధ హాస్యాస్పదంగా రూపొందుతుంది. ఈ ప్రార్థనలన్నీ కూడాను కొంత అసూయా భావన కూడాను దారి తీస్తుంది. వారికి అవి ఇచ్చావు నాకెందుకు ఇవ్వకూడదు, వీరితో ఈ విధంగా మాట్లాడినావు నాతో ఎందుకు మాట్లాడకూడదు, ఇది అసూయా భావములకు సరి అయినటువంటి చిహ్నంగా రూపొందుతుంది. ఇంతే కాక భగవంతుని ఒక అధికార స్థానంగాను అమితమైనటువంటి యొక్క మిత్రునిగాను సన్నిహితుడిగాను భావించినప్పుడే మన అభీష్టములు సులభంగా నెరవేరుతాయి. ఎవరిని మనము అమితంగా వర్ణిస్తాము, క్రొత్త వారిని మిత్రుని గావించుకునే నిమిత్తమై మనము అమితంగా వర్ణిస్తాము. అతనిని గృహమునకు ఆహ్వానించినప్పుడు కూడా రండి, దయచేయండి, కూర్చోండి అనేటువంటి యొక్క ఈ గౌరవ పదవులు మాత్రమే అతనికి అందిస్తాము. కానీ పాత మిత్రుడే వచ్చినప్పుడు రారా, కూర్చోరా, వేయరా ఈ విధమైనటువంటి యొక్క మాటలతో అతన్ని సంబోధిస్తాం. కనుకనే త్యాగరాజు అనేక సాధనలు చేసి అనేక కోట్ల జపములు ఆచరించి ఈ యొక్క నిత్యత్వమైనటువంటి సత్యస్వరూపాన్ని దర్శించే నిమిత్తమై తాను ఒక విధమైనటువంటి సాక్షాత్కారంను కూడా పొందాడు. అట్టి సాధనల చేతనే అతను సన్నిహితుడిగా చేసుకున్నాడు. అతను ఈ గౌరవ ప్రతిష్టలకు సంబంధించినటువంటి పదములు ఏమాత్రం కూడాను ఉచ్చరించలేదు. అతన్ని తన ఇంటికి రామని కోరినప్పుడు ఏ విధంగా కోరుతూ వచ్చాడు, రరమా ఇంటి దాకా, రారమా ఇంటి దాకా, రఘువీర సుకుమారనే మృక్కెద, రారమా ఇంటి దాకా, రారా దశరథ కుమారా నన్నేలు, రారా దశరథ కుమారా నన్నేలు కోరా నే తాళలేరా, రారమా ఇంటి దాకా. రారా, భగవంతుడిని ఎవరైనా రారా అని పిలుస్తారా? మహాసన్నిహితుడైనటువంటి వాడు కనుకనే అతన్ని ఆ విధంగా త్యాగరాజు సంబోధిస్తూ వచ్చాడు. కనుక ఈ నవరాత్రి ఉత్సవం లోపల పూర్ణాహుతి దినము మనం గుర్తించవలసినటువంటి యొక్క విస్తుల యుక్తత్వాన్ని ఈ విధంగా గుర్తించాలి. కోరికలను తగ్గించుకోండి, అల్ప కోరికలు కోరకండి. ఏదో ఒక ఫల నిమిత్తమై ఆశించి భగవత్ సన్నిధికి మనం పోయి కాలంను వ్యర్థము గావించుకునేటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించరాదు. దురదృష్టవశాత్తు ఈ కలియుగం నందు ఏ క్షేత్రమునకు పోయినా, ఏ యాత్రలు చేసినా తమ యొక్క తత్ఫలమును అభివృద్ధి గావించుకొని మనసులను ఉంచుకొని యాత్రలు క్షేత్రములను దర్శిస్తూ వస్తున్నారు. ఒక భగవంతుడే మన వశమైపోతే లభించినటువంటి పరిస్థితి ఇంకెక్కడుంది, లభించినటువంటి పదార్థములు ఇంకెక్కడుంది? రామాని అనుగ్రహ బలం ఒక్కటుంటే చాలు, నాకు సర్వగ్రహములు కూడా నా హస్తగతం అవుతాయి అన్నాడు త్యాగరాజు. కనుక భగవంతుడిని వర్ణించకుండా తమ సన్నిహితునిగా భావించుకొని అతన్ని ఒక మిత్రుడిగా విశ్వసించి అతన్ని అనేక రకములైనటువంటి రీతిగా అతన్ని ప్రసన్నుని గావించడానికి ప్రయత్నించడం అత్యంత అవసరం. దీని అన్నిటికీ పరమ పవిత్రమైనటువంటి ప్రేమ ఆధారము. కష్టములు ఎందు కానీ, దుఃఖములు ఎందు కానీ, విచారములు ఎందు కానీ ఈ స్థితత్వమైనటువంటి యొక్క విశ్వాసమును మనము చెలించకుండా చూసుకోవాలి.